గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలకు మాది గ్యారంటీ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారని, అయితే ఇప్పుడు ఆయన హామీలు నెరవేర్చకుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో వైసీపీ చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంతగానో నష్టపోతున్నారని, టీసీలు ఇవ్వక కొన్ని చోట్ల కళాశాల నుండి పిల్లల్ని బయటకు పంపుతున్న పరిస్థితులు మరికొన్ని చోట్ల ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. మరోవైపు కూటమి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, మహిళలకు ఉచిత బస్సు లేదు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని, అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు దీనిపై మాట్లాడడం లేదు సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నారా లోకేష్ ఇప్పటి వరకు ఏం చేశారని జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ ప్రశ్నించారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? బాబు హామీలకు నేను గ్యారంటీ అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయకర్తలు అందరము కలిసి యువత పోరు ర్యాలీని కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా చేపట్టడం జరిగింది. కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేశాము. ఎందుకంటే రాష్ట్రంలో డిగ్రీ చదువుతున్న, పీజీ చదువుతున్న, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నిటినీ కూడా దాదాపు 4,200 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వము పేద విద్యార్థులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఎంతగానో నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, హాల్ టికెట్ ఇవ్వకుండా ఎగ్జామ్స్కి అటెండ్ కానివ్వకుండా చేస్తున్నటువంటి సందర్భాలని మేము చూస్తూ ఉన్నాము. అందుకోసమే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఆనాడు ఎలక్షన్ ముందర కూటమి ప్రభుత్వ నేతలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఆ రోజు చెప్పారు. బాబు షూరిటీకి మాది గ్యారంటీ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అలాగే లోకేష్ గారు ఏమన్నారు, యువతకు జాబ్ క్యాలెండర్ 2025లో ఇస్తామని అన్నారు. 9 నెలలు గడుస్తుంది. యువతకు ఎక్కడ ఇచ్చారండి మీరు జాబ్ క్యాలెండర్? ఈరోజు మార్చి వచ్చింది, మీరు ఎప్పుడు ఇచ్చారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఎక్కడ ప్రశ్నించారు ప్రభుత్వాన్ని? ప్రజల పక్షాన ఏ రోజు నిలబడ్డారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు, ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు. మహిళలకు ఈరోజు ఉచిత బస్సు ఇవ్వలేదు, ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు. అలాగే రైతన్నలకు అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు, పేద విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఇవన్నిటినీ కూడా మీరు ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించండి, అప్పుడే మీరు ప్రజానాయకుడిగా ఉంటారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడడానికి, ప్రజల తరపున ప్రశ్నించడానికి ఎప్పుడు కూడా మేము ఉంటాం. ఎందుకంటే మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నిటినీ కూడా పేద విద్యార్థులకు చెల్లించి వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించి విద్యాప్రదాతగా నిలిచాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.